కూరలు కొంచెం చూసేసుకోండి. రా తమ్ముడు, ఏంటి కొత్త? ఈరోజు కొత్తగా చేరా అన్న. అన్న ఏంటన్నా ఇది? పసుపు నీళ్ళ తినే ముందు నెత్తిన చల్లుకోవాలా? కాదు కాదు, పప్పు తమ్ముడు అది. పప్ప అన్నా అన్న నాకు తెలియక అడుగుతున్నా, ట్యాంకర్లో తెప్పించి నీళ్ళని సగం వంటలకే వాడుతున్నారా ఏంటన్నా? అయినా పప్పు ఎలా ఉంటే ఇంకా సాంబార్ ఎలా ఉంటుందో? సాంబార్ ఉండదు తమ్ముడు, రసమే. ఓహో, అదైతే డైరెక్ట్ నీళ్ళే పోసేయచ్చని అలా ప్లాన్ చేశారా? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. ఇదేంటన్నా? అది ములక్కాయ కూర తమ్ముడు. మరి ఒక్క ములక్కాయ కూడా లేదేంటన్నా? అదా రేట్ ఎక్కువ ఉందని ఇలా. ఇదేం కూర అన్నా? కొంచెం వింతగా ఉంది. అది బూడిద గుమ్మడికాయ తమ్ముడు. బూడిద గుమ్మడికాయ? బూడిద గుమ్మడికాయ ఎవరు కూర ఉంటారు కదన్నా, ఎలా ఉంటారన్నా మీరు? రైతు బజార్లో 100కి 5 ఇస్తున్నారు తమ్ముడు, అన్ని కొత్త ట్రై చేసాం. అన్న అదేంటన్నా, రైతు బజార్లో ఏ తక్కువ రేటు ఉంటే అది వండేస్తారా? ఏంటి తమ్ముడు, ఇన్ని కూరలు ఉంటే ఏం వేసుకోకుండా దిక్కులు చూస్తున్నావు? మరి ఇంత క్రియేటివ్ కర్రీస్ తినేంత ఆగలేట్లే కానీ కనీసం ఆ పెరుగన్నా ఉందా అన్న? అయ్యో ఎందుకు లేదు, ఉందగా. ఉందా? అమ్మాయ ఏది? ఇదిగో. అన్న ఏ యాంగిల్ నుంచి చూసి సర్ఫ్ నీళ్ళనే ఉంది కదన్నా, ఇది పెరిగేంటన్నా? ఏదో కొంచెం నీళ్ళు కలిపాములే తమ్ముడు. నీళ్ళు కొంచెం కాదన్నా, పెరిగే కొంచెం కలిపారు. ఇంటి దగ్గర ఉన్నాడు పప్పులో ఉప్పు లేదు కారం లేదు అనేవాడిని, ఇక్కడ పప్పు అని చెప్పి పసుపు నీళ్ళు పెట్టేస్తున్నారు కదరా, ఎలా బతుకుతానో ఏంటో నేను. తమ్ముడు తమ్ముడు కనీసం స్వీట్ అన్నది తినేది తమ్ముడు. స్వీట్? అది కూడా ఉందా? ఏం స్వీట్ అన్నా? పొద్దున్న ఇడ్లీలు మిలితే దాంతో కేసరి చేసాను తమ్ముడు, తీయగా ఉంటుంది, తిను. అసలు ఈ ఆలోచన ఎలా వస్తాయన్నా మీకు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.